శివుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? హిమాలయాల్లోనా, కైలాసంలోనా, లేదా దేవాలయంలో విగ్రహాల్లోనా? శివుడు ఒక రూపం కాదు, ఒక శిల్పం కాదు, ఒక కథ కూడా కాదు. శివ అనే పదానికి అర్థం శుభం, మంగళం, శాంతి. శివుడు అంటే అహంకారం లేని స్థితి, ఆసక్తి లేని చైతన్యం, నిశ్శబ్దంలో ఉండే పరిపూర్ణ సాక్షి. మనలో కోపం వచ్చినప్పుడు మనమే కాలిపోతాం, మనలో కోరిక వచ్చినప్పుడు మనమే బంధంలో పడిపోతాం, మనలో మోహం వచ్చినప్పుడు మనమే మాయలో పడిపోతాం. ఈ మూడింటిని జయించినప్పుడు మనలో ఉద్భవించే శాంతి ఉందే, అదే శివతత్వం. శివుడు గంగను తలపై ధరించారు అంటారు. అది జ్ఞానం ప్రవహిస్తున్న సూచకం. ఆయన కంఠంలో విషం ఉంది అంటారు. అది జీవితం ఇచ్చే బాధలను సహించే శక్తి సూచకం. ఆయన శ్మశానవాటి అంటారు. అది భయం లేని చైతన్య సూచకం. శివుడు బయట కనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడూ ఆయన్ని అంతరాత్మలో అనుభూతి చెందవచ్చు. ఓం నమః శివాయ.